ఫ్రెండ్స్ ఇది మాత్రం సూపర్ క్రేజీ గ్యాడ్జెట్ ఇన్ క్రేజీ ప్రైస్ అండర్ 1000 రూపీస్. ఇది నేను ఎంత కొన్నాను, సుమారుగా 920 రూపీస్ 930 రూపీస్ కో కొనుక్కొచ్చాను. అసలు నిజంగా thumbnail లో మీరు చూసినట్లు ఇది ఉంటే చాలు, మీకు మొబైల్ ఫోనే అవసరం లేదు. అంటే ఇది మొబైల్ ఫోన్ కనెక్ట్ అయి ఉంటుంది బ్లూటూత్ ద్వారా, బట్ మొబైల్ ఫోన్ మెనూ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా TWS బట్ నుంచే మీరు ఫోన్ కాల్ డైల్ చేయటం, ఈక్వలైజర్ సెట్ చేయటం, అలాగే కెమెరా ఫొటోస్ ని క్యాప్చర్ చేయటం, కాల్ లాగ్స్ ఉంటాయి చూసారా, సో వాటిని కూడా మీరు చూసుకొని ఆ కాల్ లాగ్ లో ఉన్నటువంటి నెంబర్ కి డైరెక్ట్ గా మీరు ఇక్కడి నుంచే సెలెక్ట్ చేసుకొని ఫోన్ కాల్ కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ క్రేజీ. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది మాత్రం తోపు. ఇది నేను ఆఫ్లైన్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ కి సంబంధించినటువంటి వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. ఒకవేళ చూడకపోతే కార్డ్స్ లో వదిలేస్తాను, సింప్లీ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్ ఇంట్రెస్టింగ్. సో దానిలోనే ఇది కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చేస్తుందాం. దీని బ్రాండ్ ఏందని అనుకుంటున్నారా? ఇది వచ్చేటప్పటికే టైమ్ పాడ్ అంట, ఏదో సమ్ చైనీస్ బ్రాండ్. అండ్ ఇది వచ్చేటప్పటికే 2000 అవర్స్ స్టాండ్ బై టైం కంటిన్యూస్ గా ఇది ఆన్ లో ఉండి ఐడియల్ గా మీరు వాడకుండా పక్కకు పెట్టారంటే 83 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇది రావడం జరుగుతుంది. ఇదైతే సింప్లీ క్రేజీ. సో ఆలస్యం చేయకుండా మరిన్ని ఫీచర్స్ ఏందనేది చూసేద్దాం. అండ్ చూస్తున్నారే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మచ్ మోర్ అమేజింగ్ కంటెంట్ టు కమ్. సో ఇందులో మీకు చాలా కలర్స్ ఉంటాయి, బ్లూ, బ్లాక్, గోల్డెన్ అండ్ వైట్. కొన్నది ఏదైతుందో వైట్ కలర్, వైట్ కావాలనే కొన్నాను. చూడటానికి మనకి యాపిల్ ఎయిర్ పోడ్స్ లాగా రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ లైక్ ఇందులో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుందంట, బ్లూటూత్ 5.3 టెక్నాలజీని ఇచ్చారు, అలాగే అప్ టు 48 డెసిబెల్స్ మైనస్ దాకా మీకు ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇది సపోర్ట్ చేయడంతో పాటు లైట్ టచ్, ఎస్ మీరు వింటుంది నిజం, ఇక్కడ మనకి టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఈవెన్ ఇది వచ్చేటప్పటికే వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ లైక్ గూగుల్ కావచ్చు, యాపిల్ సిరి కావచ్చు, వాటికి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. బాక్స్ లో వచ్చేటప్పటికే ఇన్ఫాక్ట్ వీళ్ళు చాలా నైవ్ అనుకోవచ్చు, ఎందుకంటే బాక్స్ లో మనకి కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు అలాంగ్ సైడ్ విత్ కొంత యూజర్ మాన్యువల్. అండ్ ఇదైతే సూపర్ క్రేజీ. యూజువల్ గా ఇలాంటి TWS బడ్స్ అన్నిటికీ మనకి యాప్ ఉంటుంది. ఇక్కడ మనకి యాప్ అవసరం లేకుండా యాప్ లో ఉండాల్సినటువంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇందులోనే ఈ చిన్న స్క్రీన్ లోనే మనకు ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చూసారు అన్నట్లయితే కనుక అఫ్ కోర్స్ 900 రూపాయల్లో ఉండాల్సిన డిజైన్ అయితే కాదు. ఖచ్చితంగా వీళ్ళు వచ్చేటప్పటికే మనకి గ్లాసీ కాదు, మ్యాటీ ఫినిష్ తోటి మనకు ప్రొవైడ్ చేశారు. ఈవెన్ స్క్రీన్ కూడా మీకు అరౌండ్ 1.5 ఇంచెస్, ఈవెన్ చెప్పాలంటే ఒక వాచ్ స్క్రీన్ సైజ్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. అండ్ పైన మీరు చూడొచ్చు టైం, అండ్ దీంతో పాటు మనకి బడ్స్ యొక్క ఛార్జింగ్ తో పాటు మనకి కేస్ యొక్క ఛార్జింగ్ కూడా మనకి ఇందులో రావడం జరిగింది. ఇక ఆ సైజ్ లో వచ్చేటప్పుడు కొంచెం మీకు పెద్దగా ఉంటుంది నార్మల్ TWS బడ్స్ కన్నా కానీ, బట్ ఈజీగా క్యారీ చేయొచ్చు, పెద్దగా మనకి వెయిట్ కూడా ఏం లేదు. ముఖ్యంగా దీనిలో బాగా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ ENC ఉందా లేదా అనే తర్వాత విషయం కానీ, పనిచేస్తే తర్వాత విషయం కానీ, నాకు ఇన్ ఇయర్ లోపల దీని సీల్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక ఆ ఫిట్టింగ్ కావచ్చు, నాకు చాలా బాగా అనిపించింది. ఈవెన్ ఇట్లాంటి యూజువల్ గా ఇంత లో బడ్జెట్ పెడితే కొంచెం పెయిన్ వస్తూ ఉంటాయి, లేదా కొంచెం గీచుకుంటా కొంచెం హర్ట్ చేస్తూ ఉంటాయి మన చెవుని, కానీ ఇది మాత్రం చాలా బాగుంది. ప్రాపర్ గా ఫిక్స్ అవడంతో పాటు ప్రాపర్ గా సీల్ అయింది కూడా, విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఈవెన్ దీనిలో మ్యాగ్నెటిక్ కూడా పర్వాలేదు, బానే ఉంది. చూసారు కదా కింద కూడా పడట్లేదు, కేసులో నుంచి జారిపోయి కింద పడేటువంటి అవకాశం కూడా చాలా తక్కువ. బట్స్ చాలా లెంత్ ఉంటాయి అనుకుంటున్నాను స్టెమ్ అంతా, కానీ చాలా షార్ట్ గా ఉంది. బట్ దీని లోపల కూడా మనకు ఒక చిన్న స్క్రీన్ అండ్ సర్క్యూట్ అంతా ఉండాలి కాబట్టి అంత పెద్దగా ఇచ్చినట్టున్నారు. అండ్ బాటమ్ మీరు చూసారంటే టైప్ సి, ఎస్ ఇది టైప్ సి తో వస్తుంది. అండ్ పేరింగ్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ నాకు అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈ స్క్రీన్ బాగా అనిపించింది. సో ఆడియో క్వాలిటీ వీటన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇట్లా స్వైప్ చేశారనుకోండి, ఫస్ట్ మనకి కాల్ లాక్, మళ్ళీ స్వైప్ చేశారనుకోండి కెమెరాకి సంబంధించినటువంటి షార్ట్ కట్, బ్రైట్నెస్ పెంచడం తగ్గించడం. ఈవెన్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి టైమర్ అలాంగ్ సైడ్ విత్ స్టాప్ వాచ్ ను కూడా ప్రొవైడ్ చేశారు. వాయిస్ అసిస్టెంట్ స్క్రీన్ కూడా బాగుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి మెయిన్ థీమ్ అంతా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంతేకాదు దీంట్లో మనకి ఈక్వలైజర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇయర్ బడ్స్ లెఫ్ట్ టు రైట్ ఫౌండ్ చేయటం కూడా, అంటే బయట ఎక్కడైనా పెట్టారనుకోండి, ఇట్లా పెట్టి మర్చిపోయారనుకోండి, ఒక బీప్ టోన్ అయితే వస్తుంది, బట్ అంత లౌడ్ గా అయితే లేదు. వింటున్నారు కదా, సో పర్వాలేదు, మనకి అసలు ఏం లేని దానికన్నా కానీ ఏదో ఒకటైతే ఉంది కదా. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెనూ ఆప్షన్ కూడా ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా వీళ్ళు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తారు. లైక్ దీంట్లో సెట్టింగ్స్ ఇచ్చారు, మ్యూజిక్ ఇచ్చారు, సెర్చ్ ఇచ్చారు, రకరకాల ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఈవెన్ దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే డైల్ ప్యాడ్ కూడా డైరెక్ట్ గా మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు డైల్ చేసేసి అవతల వాళ్ళకి ఫోన్ కాల్ కూడా చేసుకోవచ్చు. బాగుంది. ఫోన్ స్క్రీన్ అంటే ఫోన్ దాకా వెళ్ళి మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నుంచే. ఈవెన్ ఇన్ ఇయర్ లో కూడా ఇన్ ఇయర్ డిటెక్షన్ లాంటి ఫీచర్ అయితే
అయితే మనకేం ప్రొవైడ్ చేయలేదు, కానీ ఇది హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ లేకుండా అండ్ చూస్తున్నారు కదా చెవుల్లో నుంచి ఇది కింద పడిపోవటం కూడా ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అనే చెప్పొచ్చు. అండ్ రెగ్యులర్ యూసేజ్ లో వచ్చేటప్పటికి ఒకవేళ మీరు ఈ బడ్స్ యూస్ చేస్తున్నారంటే 1.5 hours దాకా బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. మళ్ళీ అరౌండ్ 3 times దాకా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా చూసారు ఉన్నట్లయితే ఫుల్ వాల్యూమ్ తోటి ఫోన్ కాల్ మాట్లాడారు ఉన్నట్లయితే గనక అరౌండ్ 8 hours దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఒకవేళ మ్యూజిక్ వింటారు అన్నట్లయితే గనక అరౌండ్ 12 hours దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ స్క్రీన్ తీసుకురావడం, స్క్రీన్ లోనే మనకు అన్ని ఫీచర్స్ ఇవ్వటం, లైక్ యాప్ సపోర్ట్ లో మనం చూసేటువంటి ఫీచర్స్ ఏవైతే ఆ ఫీచర్స్ అన్ని ఇందులో ఇవ్వటం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక మ్యూజిక్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎస్ బేస్ అయితే చాలా బాగుంది. ఓకల్స్ ఇంకొంచెం ఇంప్రూవ్డ్ గా, అలాగే హైస్ ఏవైతే ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ 900 రూపాయల్లో మనం ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం అండ్ కంప్లైంట్ కూడా చేయలేం. అండ్ ఇది ఊరు పేరు లేనటువంటి బ్రాండ్, నేనైతే రికమెండ్ చేయను. 900 రూపాయలు అన్నా కానీ ఆల్మోస్ట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంకొక 500 రూపాయలు ఇసుకుంటే మనకి బ్రాండెడ్ లోనే వస్తున్నాయి. బట్ ఇక్కడ స్క్రీన్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఒక కంటెంట్ క్రియేట్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను దీన్ని పర్చేజ్ చేశాను. బట్ మ్యూజిక్ పరంగా బేస్ లవర్ అయితే డెఫినెట్లీ దే విల్ ఎంజాయ్. అండ్ దీంట్లో టచ్ కంట్రోల్స్ లేవు, మేబీ దీనికన్నా ఇంకా హైయర్ వేరియంట్ లో మేబీ వీళ్ళు టచ్ కంట్రోల్స్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందేమో. బట్ టచ్ కంట్రోల్స్ కూడా తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు దీన్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.